Hello guys, welcome to Talkies Today channel. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఓటింగ్ రిజల్ట్స్లో ఎవరెవరు ఏ ప్లేసెస్లో ఉన్నారు, అట్లాగే ఎలిమినేషన్కి ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉందన్నది ఈ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అట్లాగే వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు 14th వీక్ ఓటింగ్ రిజల్ట్స్, అట్లాగే ఎలిమినేషన్కి ఎవరు దగ్గరగా ఉన్నారన్నది ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్కి దగ్గరగా వచ్చారు, ఈ వీక్ అసలు డబల్ ఎలిమినేషన్ జరుగుతుందా లేదా, అసలు ఏం జరుగుతుంది, సెకండ్ ఫైనలిస్ట్ ఎవరు, అన్నీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హౌస్లో సెకండ్ ఫైనలిస్టు తనుజ గారు అయ్యారు. కానీ తనుజ గారు ఇమ్యూనిటీని తీసుకోలేదు. ఆడియన్స్ ఓటింగ్తోనే వెళ్తానని చెప్పారు. అది ఏదైతే అమౌంట్ ఉందో అమౌంట్ కూడా తీసుకోలేదు. తను ఆడియన్స్ డెసిషనే ఫైనల్ అన్నట్టు బిగ్ బాస్కి చాలా క్లియర్గా చెప్పారు. సో మిగతా వాళ్ళకి అవకాశం ఉన్నప్పటికీ కూడా తనుజ గారు గేమ్స్ అన్నీ ఆడి గెలిచి కానీ ఇమ్యూనిటీ మాత్రం తీసుకోలేదు. సో ఈ ఆదివారం నైటు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా అందరు నామినేషన్స్లోకి వస్తారు, ఓటింగ్లోకి వస్తారు. సో అదే విన్నర్కి అసలైన విన్నర్ రేస్లో ఓటింగ్ జరగబోతుందన్నమాట. ఆ ఓటింగ్లో విన్నరు రన్నరు ఎవరన్నది మనం డిసైడ్ చేసేయచ్చు 1-2 డేస్లోనే. కానీ ఎవ్రీడే అది పోటాపోటీగానే వెళ్ళే అవకాశం ఉంది. సో తనుజ గారికి ఆల్రెడీ ఒక మంచి ఫ్యాన్ బేస్ ఉంది. సో మంచి ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉంది. హౌస్లోకి వచ్చిన తర్వాత సంపాదించుకున్న ఫ్యాన్ బేస్ ఉంది. ఆవిడ గేమ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇవన్నీ కలిపి ఆవిడ టాప్లో ఉంటారు. కళ్యాణ్ ఆల్రెడీ ఒక్కసారి మాత్రమే తనుజాని కళ్యాణ్ ఒక్కసారి క్రాస్ చేశాడు. ఆ తర్వాత నామినేషన్స్లోకి రాలేదు. ఫస్ట్ ఫినాలిస్ట్ అయ్యి అతను తప్పు చేశాడన్న ఫీలింగ్ అతనికే వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఫినాలిస్ట్ అయిన కానించి అతను హౌస్లో ఎలాంటి ఫుటేజ్ రావట్లేదు, గేమ్స్ ఆడే ఛాన్స్ రావట్లేదు, ఓటింగ్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ రావట్లేదు. కళ్యాణ్ ఫ్యాన్స్ మొత్తం హాట్స్టార్ ఓపెన్ చేసి ఓట్ వేయడం అనే కాన్సెప్ట్ని మర్చిపోయినట్టున్నారు. కానీ సండే ఎపిసోడ్ తర్వాత ఎప్పుడైతే ఇవన్నీ స్టార్ట్ అవుతాయో మళ్ళీ అందరూ అలర్ట్ అవుతారు. సో కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఓటింగ్ చేయకుండా కామ్గా ఉన్నారో మీకు మళ్ళీ అవకాశం వస్తుంది. ఖచ్చితంగా ఇది వార్ వన్ సైడ్ అయితే అవ్వదు, పోటాపోటీగా ఉండబోతుంది. ఈ లాస్ట్ వీక్ మాత్రం ఎవరు పిఆర్ యాక్టివిటీస్కి వాళ్ళ ట్రాప్లో మీరు పడకుండా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరున్నారో, ఎవరు విన్నర్ అవ్వాలని మీరు అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే మీరు కంప్లీట్ ఫోకస్ పెట్టి మీరు ఓటింగ్ అనేది వేసుకోండి. ఇంకా చాలా జరుగుతుంటాయి సోషల్ మీడియాలో. సో విన్నర్ మూమెంట్ కాబట్టి వాళ్ళ గురించి వీళ్ళు బ్యాడ్గా చెప్పడం, వీళ్ళ గురించి వాళ్ళు బ్యాడ్గా చెప్పడం, వాళ్ళ పర్సనల్ విషయాలు తీసుకురావడం, ఎప్పటి విషయాలో ఇప్పటికి కనెక్ట్ చేయడం, ఇవన్నీ చేసి ఆడియన్స్ మైండ్ సెట్ని మార్చడానికి ట్రై చేస్తారు. సో ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మీరు ఓట్ చేసుకుని వాళ్ళని విన్నర్ అవ్వాలన్న ఒక ఫోకస్తో మాత్రమే ఉండండి. ఇన్ని వారాలు మీరు గేమ్ చూశారు. సో ఆ గేమ్ మీద మాత్రమే మీరు ఫోకస్ ఉంచి దాని మీద ఓటింగ్ బేస్ మాత్రమే మీరు తీసుకుని ముందుకెళ్ళండి. ఓటింగ్లో ఫస్ట్ ప్లేస్లో తనుజ గారే ఉన్నారు. యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పేదే, ఆవిడ బిగినింగ్ ఫస్ట్ వీక్ నుంచి ఎప్పుడు నామినేషన్స్లోకి వచ్చినా ఒక్క వారం తప్పించి ప్రతి వారం ఆవిడ మాత్రమే టాప్ ప్లేస్ని కంటిన్యూ చేస్తున్నారు. ఈ వారం తనుజ గారి ఓటింగ్ ఎట్లా ఉంది అంటే చాలా బీభత్సంగా పెరిగిందని చెప్పొచ్చు. గ్రాఫ్ కళ్యాణ్ కూడా లేకపోవడం పీక్ అడ్వాంటేజ్ క్రియేట్ అయ్యింది. అది ఏ లెవెల్లో క్రియేట్ అయిందంటే ఇంకొక 5గురు నామినేషన్స్లో ఉన్నారు, ఓటింగ్లో ఉన్నారు. వాళ్ళందరూ ఓటింగ్ కలిపినా కూడా తనుజ గారికి పడే ఓటింగ్లో సగం కూడా కాదనమాట. ఆ రేంజ్ పీక్ డామినేషన్ అనేది క్రియేట్ చేస్తున్నారు. సో తనుజ గారి ఫ్యాన్స్కి ఇది చాలా మంచి విషయం అనే చెప్పాలి. ఆవిడ ఓటింగ్ బాగా పెరిగింది. పర్టికులర్ ఈ వారం ఆవిడ టాస్క్లు కూడా చాలా బాగా ఆడారు. సో తనుజ గారు ఎవ్వరూ అందుకోనంత స్థాయిలో ఈ వారం ఓటింగ్లో తారా స్థాయిలో ఉన్నారని చెప్పచ్చు. సో కంప్లీట్ సేఫ్ జోన్ తనుజ గారు ఈ వీక్లో ఉన్నారు. సెకండ్ ప్లేస్లో ఎవరున్నారో చెప్పే ముందు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటే తనుజ గారు కాకుండా మిగతా 5గురు కంప్లీట్లీ డేంజర్ జోన్లో ఉన్నట్టే. ఎందుకంటే వాళ్ళల్లో ఒక్కరికొక్కరికి ఓటింగ్కి పెద్ద డిఫరెన్సెస్ లేవు. ఆల్మోస్ట్ మైనర్ డిఫరెన్సెస్తో ఈక్వల్ ఓటింగ్తోనే అలా కొంచెం నెక్స్ట్ ప్లేసెస్లో కంటిన్యూ అవుతున్నారు. సెకండ్ ప్లేస్లో ఇమాన్యుల్ ఉన్నాడు. ఇమాన్యుల్కి ఇది ఎమోషనల్ వీక్ అయింది. ఒక పక్క గేమ్స్ బాగా ఆడుతున్నాడు, బాగా ఎమోషనల్ అవుతున్నాడు. చివరి వరకు వచ్చాడు. తనుజ గెలిచింది ఆ గేమ్లో. అసలు తనుజ గెలవడం అనేది ఒక ఎలివేషన్ అనమాట ఇమ్మానుయల్ చేతిలో. ఎందుకంటే ఇమ్మాన్యుల్ ఈ సీజన్లో గేమ్స్ అంత బాగా ఆడాడు. తను అసలు ఓడిపోడు అనమాట. ఏదన్నా గేమ్ ఇమ్మాన్యుల్ ఆడాడంటే ఖచ్చితంగా గెలుస్తాడు. మైండ్ గేమ్ కూడా ఆడతాడు. ఫిజికల్ టాస్క్లో 100% బెస్ట్ ఇస్తాడు. ఇమ్మాన్యుల్తో గెలవడం చాలా కష్టం అనే ఒక ఎలివేషన్ ఏదైతే ఉందో అది ఇమ్మాన్యుల్ సంపాదించుకున్నాడు ఈ సీజన్లో. సో ఇమ్మాన్యుల్ సెకండ్ ప్లేస్లో ఓటింగ్లో కంటిన్యూ అవుతున్నాడు. ఇంకా ఓటింగ్లో థర్డ్ ప్లేస్లో డెమాన్ పవన్ ఉన్నాడు. డెమాన్ పవన్ రీతు చౌదరి గారు ఎలిమినేట్ అయిన తర్వాత ఆయన గేమ్ కంప్లీట్గా చేంజ్ అయింది.
మంచి ఫన్నీ వేలో కూడా చేంజ్ అయ్యాడు. తనలో ఉన్న ఒక కొత్త షేడింగ్ అనేది ఆడియన్స్‌కి చూపిస్తున్నాడు. సో, మొదటి నుంచి ఇట్లాగే ఉన్నట్టయితే ఈ డెమాన్ పవన్ గ్రాఫ్ వేరేలా ఉండేది కదా అనుకునే రేంజ్‌లో ఆడియన్స్ ఫీల్ అవుతున్నారంటే డెమాన్ పవన్ గేమ్ ఇంప్రూవ్ అయిందనే చెప్పాలి. ఒక పక్క టాస్క్‌లు బాగా ఆడతాడు, అందరితో మంచిగుంటాడు, చాలా క్లోజ్‌గా మాట్లాడతాడు, ఎవరితో ఏదుంటే అదే మాట్లాడతాడు. సో, చాలా జెన్యూన్ పర్సన్ అని చెప్పొచ్చు. మంచివాడనమాట డెమాన్ పవన్. సో, అతని గేమ్ కూడా చాలా బాగుంది. ఓటింగ్‌లో థర్డ్ ప్లేస్‌లో ఉన్నాడు గానీ డేంజర్ జోన్‌లోనే ఉన్నాడు చూసుకోండి. ఇక ఓటింగ్‌లో నెక్స్ట్ ప్లేస్‌లో భరణి గారు ఉన్నారు. భరణి గేమ్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యింది. ఫ్యామిలీ ఆడియన్స్‌లో బాగా ఓటింగ్ సంపాదించుకున్నారు. ఆయన ఏదైతే గోల్డెన్ ఆపర్చునిటీ సెకండ్ టైం హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారో మంచి ఆడియన్స్‌ని సంపాదించుకున్నారు. ఓటింగ్ బాగా పెంచుకున్నారు. సో, టాప్ 5లో ఉంటాడా లేదా అన్నది ఈ వారం డిసైడ్ చేస్తది. దానికి తగ్గ స్ట్రాటజీస్ అన్నీ ఈ వారం ఆడిన గేమ్‌లో ఆయన ప్లే చేశారు. సో, అతను సుమన్ శెట్టితో ఆడింది గానీ, సంజన గారితో ఆడింది గానీ, తనుజ గారితో ఆడింది గానీ కంప్లీట్ స్ట్రాటజీస్ యూజ్ చేశారు. అవన్నీ ఆల్మోస్ట్ వర్క్ అయినాయి. ఎందుకంటే వాళ్ళు తనుజ గారిని పుష్ చేస్తే టాప్ 5లోకి వేరే వాళ్ళు గెలవకుండా ఉండి వీళ్ళు కూడా ఒక అవకాశం వస్తది అనే ఒక ప్లాన్ కూడా చేశారు. 100% వర్కౌట్ అయింది. తనుజ గారు గెలిచారు. సో, వేరే వాళ్ళకి అవకాశం రాలేదు. ఇక చివరి 2 ప్లేసెస్ చూసుకుంటే సంజన గారు, అట్లాగే సుమన్ శెట్టి అని ఉన్నారు. సో, సంజన గారు ఈ వారం చాలా బాగా ఆడారు. చాలా మంచి గేమ్స్ ఆడారు. ఆవిడ కూడా ఆల్మోస్ట్ చివరి వరకు వచ్చారు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఆవిడ కూడా ఎలిమినేట్ అయ్యారు. ఆవిడ గెలిచుంటే టాప్ 5లో భరణి గారు గానీ, సుమన్ శెట్టి అన్న గానీ, డెమాన్ పవన్ గానీ చాలా డిఫికల్ట్ అయ్యే సిచ్యువేషన్ వచ్చుండేది. సో, తనుజ గారు గెలవడానికి మాక్సిమం పుష్ చేశారు కొంతమంది స్ట్రాటజీస్‌తో. అప్పుడు మాత్రం మిగతా కిందున్న ముగ్గురికి ఎవరిలో ఒకరికి టాప్ 5 వెళ్ళడానికి అవకాశం ఉంటుందనేది చాలా మంచి స్ట్రాటజీ అది. అయితే గేమ్ మాత్రం బాగా ఆడారు. ఇమ్మాన్యుయల్‌తో ఏదైతే ఎమోషనల్ బాండింగ్ ఉందో ఆ ఒక్క విషయం మీద ఈ వారం మొత్తం అది కొంచెం స్ట్రెచ్ అవుతూ వచ్చింది. సో, ఏదైనప్పటికీ కూడా ఈవిడ ఇన్ని వారాలు సర్వైవ్ అవుతూ ఇక్కడి దాకా రావడం అనేది ఖచ్చితంగా మంచి విషయమే. సో, ఓటింగ్‌లో ఆల్మోస్ట్ ఎండింగ్‌లో ఉన్నారు. చూద్దాం. ఇంకా సుమన్ శెట్టి అన్న ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ ఉంటే 100% హై ఛాన్సెస్ సుమన్ శెట్టి అన్న ఎలిమినేషన్ అవ్వడానికి. డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఒకటి సుమన్ శెట్టి అన్న వెళ్ళిపోతాడు. రెండో ఎలిమినేషను ఐదర్ భరణి గారు అలాగే సంజన గారు వీళ్ళిద్దరి మధ్యలో ఒకటి జరుగుతుంది. సో, వీళ్ళ ముగ్గురులోనే 2 ఎలిమినేషన్స్ జరిగితే వీళ్ళ ముగ్గురులో ఇద్దరు వెళ్ళిపోతారు. సింగిల్ ఎలిమినేషన్ మాత్రమే జరిగి టాప్ 6 పెట్టాలనుకుంటే సుమన్ శెట్టి అన్నని పంపించేస్తారు. మిగతా టాప్ 6 ఉంటారు. వీళ్ళ టాప్ 6 ఓటింగ్ అనేది సండే ఎపిసోడ్ అయిన నెక్స్ట్ కొన్ని గంటల్లోనే స్టార్ట్ అవుతుంది. అదే ఇంకా అసలైన ఓటింగ్ అనమాట. సో, దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి మీరంతా. అక్కడి నుంచి ఈ సీజన్ మనకి ఎండ్ అవ్వబోతుంది. ఇంకా ఫినాలేకి దగ్గరలో ఉన్నాం. సో, మీరు ఎవరికి ఓటేస్తున్నారు? మీ విన్నర్ ఎవరు? మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఎవ్రీడే నేను ఓటింగ్ అనాలిసిస్‌లో ఎవరెవరు ఏ ప్లేసెస్‌లో ఉన్నారనేది వీడియో క్లియర్‌గా ఎర్లీ డే మార్నింగ్ అనేది అప్డేట్ చేస్తాను. సో, ఛానల్ గనక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీలైతే ఒక బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. వీడియోకి ఒక లైక్ చేయండి. మంచి రీచ్ వస్తది. ఇది ఇవాల్టి వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.